హిహిహిహిహి ఎందుకు అంత కష్టపడుతున్నావు? దేవుడు మనకి ఇక్కడ ఉన్న ప్రతి చెట్లలో ఆహారం పెట్టారుగా, ఎందుకు ఎక్కువ కష్టపడుతున్నావు? నేను చూడు చక్కగా తింటాను, రిలాక్స్ అవుతాను, నేను నాకు ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తాను. నువ్వు కూడా రా, అంత కష్టపడ్డం ఎందుకు? ఈ ఆహారం ఈరోజు తినగలం, ప్రతిరోజు ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి శీతాకాలం వస్తే ఆహారం ఉండదు. ఆహారం సంపాదించడం చాలా కష్టం మనకి. కాబట్టి ఇప్పుడు ఆహారం సంపాదించుకోవడమే బెటర్. ఇప్పుడు ఆహారం సంపాదించుకుని అప్పుడు సంతోషంగా ఉండొచ్చు. నేను చెప్పింది వినండి, మీ మంచికే చెప్తున్నాను. ఈ ఆహారం ఎక్కడికి పోతుంది? ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. శీతాకాలం రావడానికి చాలా టైం ఉంది. అప్పటి వరకు ఆడుకుంటాను, తింటాను, హ్యాపీగా ఉంటాను. మీరు వెళ్ళి కష్టపడండి. నేను అలసిపోయా, ఆకలిగా ఉంది, హెల్ప్ చేయండి. చాలా డేస్ ఏం తినకుండా ఉన్నా, నాకు ఆహారం లేక నీరసం అయిపోయాను. ఎవరైనా హెల్ప్ చేయండి. ఇప్పుడు నీకు బాగుందా? థ్యాంక్ యూ, నాకు హెల్ప్ చేశారు. నేను ఒక లెసన్ నేర్చుకున్నా. ఈరోజు పని చేస్తేనే దాని ప్రతిఫలం రేపన్న రోజు వస్తుందని. థ్యాంక్స్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మనం బైబిల్ నుంచి ఒక వాగ్దానం చదువుకుందాం. ప్రోవెర్బ్స్ 6th chapter 8th verses. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. అంటే చీమలే అంత చక్కగా రేపన్న రోజు ఏమవుతుందో తెలీదు అని చెప్పి తన ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది కదా. మన లైఫ్లో కూడా మనీ వృధా చేయకూడదు. రేపన్న రోజు దేనికి అవసరం వస్తుందో తెలియదు, ఎవరు హెల్ప్ చేస్తారో తెలియదు. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ఏసే సహాయం చేస్తారు. అలా అని మన యొక్క మనీని వృధాగా ఖర్చు పెట్టడం అది మనకే నష్టం. ఏది 1 రూపీ మీరు ఖర్చు పెట్టినా మీరు ఆలోచించి ఖర్చు పెట్టాలి. ప్రతిదీ మీరు సేవింగ్ చేయాలి. ఫస్ట్ ఏసై కోసం మీ యొక్క మనీని ఆఫరింగే ఇవ్వండి. తర్వాత ఏసయ్యే మీ మనీ ఎలా సేవ్ చేయాలో మీకు గైడెన్స్ ఇస్తారు. సో మనీ వేస్ట్ చేయకుండా మీరు సేవ్ చేసుకోండి. మనీ అనే కాదు, మీ జీవితంలో ఏదైనా సరే వృధా చేయొద్దు. దేవుడిచ్చింది అసలు వృధా చేయకుండా సేవింగ్ చేసుకోండి. ఇంకో విషయం కూడా, మనం ఈరోజు దేవుని కోసం ఏది చేసినా దాని ప్రతిఫలం రేపన్న రోజు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు దేవుని కోసం ఒక సేవ చేశారనుకో, దేవుని గురించి 4 మాటలు ఇతరులకు చెప్పారనుకోండి, అది రేపన్న రోజు ప్రతిఫలం పొందుకుంటారు. దేవునిలో ఎదగండి, యేసయ్య కోసం జీవించండి, యాజ్ వెల్ యాజ్ మీ యొక్క పర్సనల్ లైఫ్లో కూడా సేవ్ చేసుకోండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమెన్.